హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా కలంకూరి. మా విలేజ్లో మా అక్క కొడుకు పెళ్ళి ఎలా జరిగిందో చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పెళ్లి కూతుర్ని ఊరు బయట నుండి బ్యాండ్ మేళంతో తీసుకుని వచ్చి విడిదింట్లో పెడతారు. ఇక్కడ పెళ్లి కొడుకు రెడీ అయిపోయాడండి చర్చ్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచే హడావుడి స్టార్ట్ అవుతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరు రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళిపోయారు. అయినా కూడా మా అక్క వాళ్ళు రెడీ అవ్వడం మాత్రం ఇంకా అవ్వలేదు. ఇంకా మా అక్క వాళ్ళు ఇద్దరు ఎలాగో రారు, రెడీ అవుతానే ఉంటారని చెప్పి మా చిన్నక్క కూతురు నేను కలిసి చర్చ్కి వెళ్ళిపోయాము. మా చిన్నక్క కూతురికి హెయిర్ స్టైల్ నేనే చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ మా వదిన చూసారా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యిందో. ఇంకా పెళ్లి కూతురు రెడీ అయ్యి వచ్చే వరకు కూడా అందరూ సాంగ్స్ పాడుతూ ఉంటారు. మా పాప బాగా అల్లరి చేస్తుందని చెప్పి అక్కడ బెలూన్ ఇచ్చేసి కూర్చోబెట్టారు. ఇంకా సాంగ్స్ పాడుతుండగానే పెళ్లి కూతురు వచ్చేసింది. తాళి కట్టేసిన తర్వాత మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు వచ్చి ఈ న్యూ కపుల్స్ ని విష్ చేసి బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి ప్రమాణాలు చేస్తున్నారు, చూసేయండి. సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను, ఈ చొప్పున జరిగిద్దునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరికి చేశారు? అంజలి అను ప్రేమ్ సాగర్ అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై భర్తనుగా చేసుకొనుచున్నాను, ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేశారు? దేవుడు మీ ప్రమాణములు విని అందుకు దైవ సేవకులము సంఘము సంఘ పెద్దలు సాక్షులుగా నిలబడి ఉన్నాము. ఫస్ట్ తాళి కట్టించేసి పెళ్లి ప్రమాణాలు చేపించిన తర్వాత కొంతమందితో బైబిల్ చదివించారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. వీళ్ళు బైబిల్ చదివిన తర్వాత పాస్టర్ గారు మ్యారేజ్కి సంబంధించి మెసేజ్ ఇచ్చారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సైన్ చేశారు. ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసారు. ఇంకా ఎక్కడి నుంచి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళారు.
ఇంకా పెళ్లి కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు తల్లి పాలతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతుంది. కడిగిన తర్వాత లోపలికి వస్తారు. ఇప్పుడు అసలైన స్టోరీ. పెళ్ళికొడుక్కి అక్క చెల్లి వరుస అయిన వాళ్ళందరూ గుమ్మం దగ్గర ఉంటారు. వాళ్ళు కపుల్స్ ఇద్దరిని మనీ వేస్తేనే లోపలికి రానిస్తామని చెప్పి సరదాగా ఆట పట్టిస్తారు. ఆ సందడి ఇక్కడ చూసేయండి. ఎవరింటికి వచ్చావు నువ్వు? నీ పేరేంటి? ఎవరిని తీసుకొని వచ్చావు? నీకు ఆమె ఏమవుతుంది? ఎవరిని తీసుకొచ్చావు? గట్టిగా వినిపించట్లా. అక్క మైక్ పెడతావా? సరే ఏం కాదులే, నీ భార్య కోసం ఉంటావులే కానీ నువ్వు ఇప్పుడు చెప్పు. గట్టిగా నేను నా భార్య అంజలిని తీసుకొని నా ఇంటికి వచ్చాను. బాగా చెప్పు. చాలా పోతిని చెప్పు. ఎవరితో వచ్చావు? లేదు నాకు ఇక్కడి నుంచి రావాలి. ఎవరితో వచ్చి నాకు తెలియదు. ఎవరితో వచ్చిందో ఎవరితో వచ్చావు నాకు తెలీదు. నాకంటే ఇక్కడ నీకే సపోర్ట్ ఉన్నా తెలుసా? కదా తాతయ్య నా వైపు ఏం మాట్లాడాలి పంపించము. నువ్వు చెప్పు, నువ్వు ఎవరితో వచ్చావు? నా పేరు అంజలి, నా భర్త ప్రేమ్ సాగర్. కొంచెం ఇంకొకసారి చెప్తే అందరం వింటాము. ఇంకొకసారి చెప్పేసావు. వినిపించలేదు కదా? వినిపించలేదు కదా? గట్టిగా నన్ను వినిపించలేదని ఇంకొకసారి చెప్పమ్మా. ఫాస్ట్ గా మీకే చెమటలు పడుతున్నాయి. మీ ఇష్టం. నేను ఎందుకు నీ పెళ్ళికి సారీ మార్చుకుంటా. నా పేరు అంజలి, నా భర్త ప్రేమ్ సాగర్. నీకు హారతి ఇచ్చినందుకు మాకు డబ్బులేయండి. ఇప్పుడు నీకు హారతి ఇచ్చినందుకు లేదు, వెయ్యి సరిపోదు. మేము చాలా మంది ఇంకొన్నాయేమో చూడు. తీ
ఇదిగో వాళ్ళ ఫ్యాన్ పెట్టా. మీ ఇంటికి రావడానికి కూడా నా పర్మిషనే కావాలి. నేను చెప్తేనే రాస్తారు మీరు. లేదు అంజలి 75% ఇవ్వాలి దాంట్లో. కాబట్టి వాడు వేసిన దాంట్లో లెక్కేసుకో. ఎంత వేస్తే లెక్కేసే పండు దాంట్లో 2500 వేసారు. దాంట్లో సగమే సగం కాదు 75%. తీసుకురా మీ నాన్న తెచ్చుకో. నాకు సంబంధం లేదు. వెళ్ళు మీ నాన్న తెచ్చుకుంటావా ఎవరు తెచ్చుకుంటా తెచ్చుకో. మీ అత్తని తెచ్చుకుంటావా మీ నాన్నని తెచ్చుకుంటావా మీ అమ్మని తెచ్చుకుంటావా. తీయండి. ఆ? ఇగో మా తమ్ముడు 3000 వేసాడు. దాంట్లో సగం అన్న వేయమన్నావు. ఏంటమ్మా ఇది? ఏంటిది? వేయండి వేయండి ఇంకా సగం వేయండి. మీ ఇష్టం అది. అదే ఫ్యారీ చెప్పండి రా. ఇందాక మా మీ కూడా మీ తమ్ముడే తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు మా దగ్గర వడ్డీ వసూలు చేస్తారు. రానియా ఇంట్లోకి నేను రానియా. అట్ట పిండి అవుతావు నాకు. గిల్లుకుంటావో గిల్లించుకుంటావో నీ బాధలు పడు. నాకు సంబంధం లేదు. నాకు సంబంధం నేను చూసా మాట్లాడతారా ఆడపడుచులని తర్వాత ఎక్కడ ఉంటారో చూడండి. వాళ్ళు ఏదన్నా చిల్లరిస్తారు. నీ వల్ల చూడు కాలింది. చెయ్యి కూడా కాల్చుకున్నా. నాకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇప్పుడు. వాళ్ళు ఇచ్చే దాంట్లో ఉన్నారు. మీరు వచ్చి అది చూస్తే వాళ్ళు వదిలేస్తున్నారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆంటీ చచ్చే డబ్బులు ఉన్నాయి. ఆంటీ రండి. వీళ్ళింకా వదలట్లేదని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తోసుకొని వచ్చేసారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.